రీసెంట్ ఎపిసోడ్స్ గనుక చూసుకుంటే, నబీల్ ఆట తీరు మాత్రం చాలా మెరుగుపడింది. అన్నిట్లోనూ బెస్ట్ ఇస్తూ ఉన్నాడు. ఇక ఆ వ్యాక్స్ స్ట్రిప్స్‌లో కూడా నబీల్ తన వరకు చాలా కష్టపడి మరీ ఆ హెయిర్ మొత్తం రిమూవ్ చేసుకొని, ఆ మంటను భరించాడు బాబోయ్! ఇక అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. నబీల్ నువ్వు చాలా బాగా ఓర్చుకున్నావు ఆ నొప్పిని అన్నట్టుగా. అయితే ఇక అందులో అయితే నబీల్ గెలుస్తాడు. ఇక ఆరో గేమేమో సాక్సులతో. అందరూ ఒక్కొక్కరు ఓడిపోతూ వస్తూ ఉంటారనమాట. అయితే సంచాలకుగా ప్రేరణ ఉంది. అసలు ప్రేరణ మాట ఎవ్వరు వినిపించుకోరు. అసలు పట్టించుకోరనమాట. ఆ అమ్మాయి ఒక సంచాలకురాలుగా ఉంది అన్నా కూడా వీళ్ళు నోరేసుకొని మీద పడిపోతూ ఉంటారు. పృథ్వీ కానీ, అలాగే విష్ణు విషయంలో ఇక అందరూ వచ్చి మీద పడిపోతూ ఉంటే ప్రేరణ మాత్రం ఏం చేస్తుంది? ఎవరు ఏం చెప్తున్నారో కూడా అర్థం చేసుకోదు. కనీసం ఒక సెకండ్ కూడా దానిలో తప్పుందా? లేదా? నిజంగా ఔటా? లేదా? అని కూడా చూసుకోలేకపోతూ ఉంటుంది. విష్ణు ఏమో నన్ను కావాలనే పుష్ చేశాడు. నేను కింద పడిపోయాను. నువ్వు పుష్ చేయమంటే నేను అభయ్‌ని పుష్ చేశానని చెప్పినా కూడా ఔట్ అంటే ఔట్ నువ్వు వెళ్ళిపో అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక ముగ్గురికి పడుతుందనమాట లాస్ట్‌లో. అభయ్‌కి, నబీల్‌కి, నిఖిల్‌కి. అయితే నిఖిల్ అభయ్ లాస్ట్ వరకు ఉంటారు. కానీ నబీల్ విషయంలో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అసలు నేను కాలు కింద పెట్టలేదు సాక్సు అని చెప్తున్నా కూడా వినిపించుకోరు. బిగ్ బాస్ ఏమో సంచాలకులదే తుది నిర్ణయం అని చెప్పేస్తాడు. చాలా బాధపడతాడు. అసలు నేను ఏం చేశానో కూడా చూడలేదు. కనీసం సెకండ్‌లో అది పరిగెడుతూ ఉంటే అది కాలు కిందకి వెళ్ళింది. నేను వెంటనే తీసేశాను. అసలు నేను చెప్పేది కూడా వినిపించుకోవడం లేదు. ఎంతసేపటికి ఆ నిఖిల్, పృథ్వీ వీళ్ళ మీదే ఉంటున్నారు. నేను సంచాలకులను అవుతాను కదా! అప్పుడు చెప్తాను. ఎంత జెన్యూన్‌గా ఉండి ఆడదామన్నా కూడా వీళ్ళు ఆడనిచ్చేలా లేరు అన్నట్టు నబీల్ చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా ఫైర్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక యష్మి విషయానికొస్తే తను గేమ్ వరకు చాలా బాగా ఆడుతుంది. కానీ ఆ గేమ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ ఏమీ పెట్టుకోదు. పక్కన వాళ్ళు ఓడిపోతే అదొక ఆనందం అనమాట. అంత రాక్షసానందం పొందుతూ ఉంటుంది. ఇంక లాస్ట్‌కి నబీల్ వెళ్ళిన తర్వాత అభయ్ అలాగే నిఖిల్ మధ్యన పడుతుంది. ఇద్దరు టై అయిపోతారు. ఇక అమౌంట్ అనేది ఆ క్లాన్‌కి, ఈ క్లాన్‌కి సరిసగం కానీ నబీల్ మాత్రం దానికి ఒప్పుకోడు. ఇలా ఎందుకు జరుగుతుంది? అందరూ కలిసి ఆ నిఖిల్, పృథ్వీ మీదే ఉంటున్నారు. ఏంటి? మనం ఎవరు మనుషులం కాదా? మనం చెప్పేది వినిపించుకోరా? ఎంతసేపటికి వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళ చుట్టూనే తిరుగుతారన్నట్టు బాధపడుతూ ఉంటాడు నబీల్.